నీ జీవితంలో గొప్ప రిజల్ట్ చూచుదువుగాక. గొప్ప రిజల్ట్, ఇంతవరకు చూడనటువంటి మరి రిజల్ట్స్ మనమందరము చూచుదుముగాక. గొప్ప కార్యములు జరుగునుగాక. చూద్దామండి, దేవుని యొక్క వాక్యంలో చూద్దామా? యోనా గ్రంథం 2వ అధ్యాయం మరి 1వ వచనం చదువుతుందండి. ఆ మత్స్యము కడుపులోండి యోనా యెహోవాకి ఇలాగు ప్రార్థన చేస్తాను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో ఉండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేస్తున్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొనిన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసింది అనుకుంటేని ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపము నుండి పైకి రప్పించినావు. కూపములో నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాలయములకు నీ యొద్దకు నా మనవి వచ్చును. అసత్యమైన వర్ధదేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధనం విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. ఎక్కడ ప్రార్థిస్తున్నాడు? ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు? చేప యొక్క మత్స్యం యొక్క కడుపులో ఎన్ని దినాలున్నాడు? 3 దినాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. అసలు ఎందుకు ఈ కార్యం జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే మరి నినవేకి వెళ్ళామంటే తర్షీషుకి వెళ్తున్నాడు. అంటే దేవునికి మరి సన్నిధికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు శ్రమ కలిగిందంట. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 దినాలు అయిపోయింది. మొదటగా ప్రార్థించాడు, నో రిజల్ట్. రెండవదిగా ప్రార్థించాడు, నో రిజల్ట్. 3వ దినం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది మరి ఎక్కడున్నాడంటే అగాధములునంట. తన చుట్టూ నాచుందంట. ఇప్పుడు చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తుండ, ప్రభా దయచేసి ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. సముద్రాగాధము నన్ను ఆవరించినది. ఎంతో వేదనకరమంట, ఎంతో బాధకరం. అయినా కానీ అందులో నుంచి ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎందులో ఉన్నాడు? చేప యొక్క కడుపులో ఉండి ఎవరైనా ప్రార్థించగలరా అండి? ప్రార్థిస్తున్నాడంట. మనసుతో ప్రార్థిస్తున్నాడు, మరి ఆలోచనతో ప్రార్థిస్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే మొత్తానికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అంట మరి చూడండి దేవుడు ఏం చేస్తాడంటే నేను ఎన్నడికి ఎక్కి రాకుండా భూమి గడియలు ఏమైపోయినంటే వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములోండి పైకి రప్పించున్నావు. కూపములో ఉన్నాను, నేను మూర్ఛిల్లిపోయాను. అయ్యా దయచేసి నా మనవి అంగీకరించు. అసత్యమైన వ్యర్థ దేవతలను కాక అయ్యా వాటి యందు లక్ష్యం ఉంచట్లేను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఇక్కడ చివరికి అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు మొక్కుబళ్ళు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఈ విధంగా ఎప్పుడైతే ఒక మొక్కుబడి చేసుకున్నాడో, ఒక నిబంధన చేసుకున్నాడో, నేనేమైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్తున్నానో నేను చెల్లిస్తాను, నీకు బలులు అర్పిస్తాను. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించక మానను. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించగా అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసను. సముద్రములోకి వెళ్ళిపోయాడు, అడుగులోకి వెళ్ళిపోయాడు. రాలేనటువంటి గడియల్లో ఉన్నాడు. ఇంకా ఈ డే అయిపోతే ఇక లాస్ట్ అయిపోయినట్టే, ఇక చనిపోతాడు. ఇక అయిపోయింది. ఇప్పటికే 1 డే అయిపోయింది, 2 days అయిపోయింది, 3rd డే. ఇక ఈ డే తర్వాత ఇక నో లైఫ్, నో ఛాన్స్ కూడా నానిపోతున్నాడు. మరి ఇక్కడ లోపట ఏమైపోతున్నాడంటే తను 3వ దినం వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు ఇంతవరకు ఒక ప్రార్థన చేస్తుండొచ్చేమో, కానీ 3rd డే ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ప్రభా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించక మానను, నీకు బలులు అర్పిస్తాను. అంతేకాదు నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు ఏమైతున్నాయో చెల్లించక మానను. అలా అనిన వెంటనే దేవునికి వాక్యం అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసినట. యేసునామములో నీ ప్రతి సమస్య నిన్ను విడిచిపెట్టునుగాక, నేను కక్కివేనుగాక. ఇంకొక విధంగా చెప్పాలంటే నేల మీద పడ్డాడట. సముద్రములు, అగాధములు, చీకట్లో
నాచు చుట్టుకుంది, ప్రాణాంతం వచ్చిందంట. ఇక నో లైఫ్ నో ఛాన్స్ అన్నట్టు. ఇది థర్డ్ డే, ఈ దినం అయిపోతుంది. ఈ చివరి టైంలో ఇక అనుకున్నాడు కదా, అయ్యా మామూలు ప్రార్థన కాదు, ఒక తీర్మానముతో, ఒక మొక్కుబడితో నేనేమైతే చెల్లిస్తానని చెప్పానో దాన్ని ఖచ్చితంగా చేస్తా అని ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో వెంటనే దేవుడు అంటాడు, మరి చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను కక్కివేసిందంట. సేఫ్ సైడ్గా బయటకు వచ్చాడు. అలాగే నీ ప్రతి పరిస్థితిలోంచి, నీ అగాధములోంచి, నీ చీకట్లోంచి, నీ మరణాంతకరమైన వ్యాధిలోంచి, భయములోంచి, ప్రతి సమస్యలోంచి యేసు నామములో బయటకు వచ్చేది గాక. నేల మీద పడ్డాడంట, సేఫ్ సైడ్ అయిపోయాడు. 3వ దినమున మరి నేల మీద పడ్డాడంట. అంటే చేప కక్కివేసిందంట. సముద్రపు ఒక పర్వతములక పునాది లోపటి అడుగు భాగములకి వెళ్ళిపోయిన యోన, తన జీవితం కూరుకుపోయిన యోన, మరణాంతకము చుట్టి ఉన్న యోన ఆ చేపకు ఎప్పుడైతే ఆజ్ఞాపించడో యోనా బయటకు వస్తున్నాడు. మరలా అంటున్నా, ఈ లైవ్ చూసిన మీ జీవితంలో మీ పరిస్థితుల్లోంచి బయటకు వస్తారు, మీ కష్టం నుంచి బయటకు వస్తారు. అది ఎంత భయంకరమైందా కానీ మరి ప్రతి అప్పు, ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది ఏదైతుందో ఈ 25 యేసునామములో అది కక్కి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ఇంకొక విధంగా చెప్పాలంటే చేప మరి నెమరి వేసుకోలే, లేకపోతే తినివేసేలే, పూర్తిగా డైజెస్ట్ చేసుకోలే. 3వ దినమున దానికి ఆజ్ఞాపించేదాకా అది మౌనమై అది కూడా ఫాస్టింగ్ చేయాల్సి వచ్చింది. 3 days కూడా అలాగే ఉంది. 3వ దినమున కక్కివి అని చెప్పిన తర్వాత అది తినటం, మామూలుగా ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. 3వ దినం వరకు వేచి ఉన్నాడు యోనా కొరకు, యోనా ప్రేయర్ కొరకు. యోనా ప్రార్థన వింటున్నాడు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే రిజల్ట్ చూడడానికి కారణం ఏం తెలుసా? గ్రేట్ రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? యోనా ప్రేయర్లో యాడ్ అయింది నిబంధన, మొక్కుబడి, తీర్మానం. ఇంకొక విధంగా చెప్పాలంటే తను అంటున్నాడు, నీకేమైతే చెల్లిస్తానన్న దాన్ని చెల్లించక మానను, బలులు అర్పిస్తానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంతేకాదు నేను అనుకున్న ఏ మొక్కుబడి అవుతుందో ఆ మొక్కుబడులు చెల్లిస్తాను. అవును పిల్లలు, అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నార్మల్ ప్రేయర్ పనిచేయదు. ఏమని ప్రార్థన చేయాలా? తీర్మానముతో కూడిన ప్రార్థన గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో గ్రేట్ రిజల్ట్స్ చూస్తువు గాక. ఈ 25 నీ ప్రతి పరిస్థితుల్లోంచి నువ్వు బయటకు వచ్చేదువు గాక. నీ కష్టములోంచి, నీ వ్యాధిలోంచి, నీ భయములోంచి, నీ మరణములోంచి, నీ ఇబ్బందిలోంచి, నీ శ్రమలోంచి ఎంత అడుక్కు వెళ్ళిపోయావో దాంట్లో నుంచైనా బయటికి తీసుకొని రాగలడు నీ మొక్కుబడి ప్రార్థన ద్వారా, నీ నిబంధన ప్రార్థన ద్వారా. నీ ప్రార్థనలో శక్తి కనబడాలంటే, రిజల్ట్ కనబడాలంటే దేవునితో నువ్వు చేసే తీర్మానం ఈ సమస్యలో వచ్చి నేను బయటకు తీసుకొస్తుంది. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు ఇచ్చిన గాక. మరి ఉందా? ఊరికే ప్రార్థన చేస్తున్నావా? ప్రేరే చేస్తున్నావా? ప్రేయర్లో ధర్మకార్యం ఉండాలా, ప్రేయర్లో సత్క్రియ ఉండాలా, ప్రేయర్లో టైత్తిస్తాని వాగ్దానం ఉండాలా, ప్రేయర్లో మరి మొక్కుబడి ఉండాలా, ప్రేయర్లో ఒక నిబంధన ఉండాలా. అబ్రహాము చేశాడు, యాకోబు చేశాడు. అయ్యా నేను ఒంటిగా వెళ్తున్నా, నాకు ఈ వస్త్రం కనుక, ఆహారం కనుక నీవిస్తే ఈ బండ, ఈ నూనె పోసిన బండ దేవుని మందిరం అవుతాది. నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా చెల్లిస్తాను. మాట్లాడుతున్నాడు ఇక్కడ, మొక్కుకుంటున్నాడు ఇక్కడ, ఒక నిబంధన చేస్తున్నాడు. నాకు ఇచ్చి యావత్తులో ఏమిస్తావో దాంట్లో ఇచ్చి యావత్తులో. యెఫ్తా అలాగే ఉన్నాడు, హన్నా అలాగే ఉంది. ఇక్కడ చూస్తే మరి దేవుని యోనా అలాగే ఉన్నాడు, మరి యాకోబు అలాగే ఉన్నాడు. పిల్లరా, ఇలాగ భక్తులు అనేకులు వారి జీవితంలో ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన గొప్ప రిజల్ట్స్ ఇచ్చినాయి. ఈ లైవ్ అనంతరం నీవు కూడా నీ ప్రేయర్లో గొప్ప రిజల్ట్స్ని చూడబోతున్నావు, గొప్ప కార్యములు చూడబోతున్నావు. అయితే సామాన్యమైన ప్రార్థన ఎప్పుడు కొన్నిసార్లు జవాబు ఇస్తుంది, ఇవ్వదని కాదు, రిజల్ట్ ఇస్తుంది, సామాన్యంగా ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే తీర్మానమై, నిబంధనై, నిత్యంగా దాని మీద కట్టుబడి ఉంటావో గొప్ప రిజల్ట్స్ ఇస్తుంది. చనిపోయినా అది తబితా లేస్తుంది, మరి మరణాంతములో ఉన్న బయటకు వస్తున్నాడు. మరి పేదరికం, యాకోబు ఒంటిగా ఉన్న యాకోబు 2 గుంపులు అయిపోయాడు.
అబ్రహాం అన్ని రకాలుగా చెప్పకముందే ఆశీర్వదించబడ్డాడు. మరి తను తీర్మానం చేసేసుకొని నిబంధన చేసుకొని ముందుకెళ్ళిపోతున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఒక నిబంధన చేసుకుంటామో ప్రార్థనలో, అక్కడ రిజల్ట్స్ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. గ్రేట్ రిజల్ట్స్ ఈ ప్రేయర్లో దేవుడు మీకు ఇచ్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థిద్దామా, కళ్ళు మూసుకుందామా, అడుగుదామా. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రార్థిస్తున్నారు నాయన, ప్రార్థనే కాదు తండ్రి, ఉట్టి ప్రార్థనే కాదు ప్రభా, ప్రార్థనలో నాయన ఒక నిబంధన మేము చేసుకోవాలని నాతో మాతో మీరు మాట్లాడారు. అందుకు వందనాలు. ఈరోజు ఆ తీర్మానం మేము చేసుకుంటున్నాం ప్రభా. ఆ తీర్మానం చేసుకుంటుండగా బలమైన మీ కార్యములు నా జీవితంలో, మా జీవితంలో గ్రేట్ రిజల్ట్స్ చూచినట్లుగా సాయం చేయి. ఏం తీర్మానం చేసుకోవాలా, ఏ నిబంధన చేసుకోవాలా, ఏ ధర్మకార్యం చేయాలా, ఏ సత్క్రియ చేయాలా, ఎటువంటినైనా ఏ తీర్మానం మేము చేసుకోవాలా. యాకోబు అంటున్నాడు, ఈ రాయి దేవుని మందిరమగును అంటున్నాడు. హన్న ఈ కుమారుడు దేవుని సేవకై అంటున్నాడు ప్రభా. నేను అలాగా అయ్యా తండ్రి, నేను యోనా అంటున్నాడు, నేనేమైతే చెల్లిస్తానో చెల్లించక మాననంటున్నాడు ప్రభా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీర్మానం చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు. అయ్యా మా జీవితంలో ఏమి చేసుకోవాలో మాకు నేర్పించమని ఆ నిబంధన చేసుకుని ఆ ప్రార్థనలో గొప్ప రిజల్ట్స్ పొందుకునే గొప్ప సహాయం మా అందరికీ దయచేయమని అయ్యా వీక్షిస్తూ చూస్తున్న ప్రతి వారి కుటుంబంలో అయ్యా గ్రేట్ రిజల్ట్స్ కనబడను గాక. ఈ 25 యేసునామములో బ్లెస్ అవును గాక, హీల్ అవును గాక. వారి బాడీలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోను గాక, వారి మానసికమైన ఒత్తిళ్లు వెళ్ళిపోను గాక, కుటుంబంలో శాంతి కలుగును గాక, ఫైనాన్షియల్గా బ్లెస్ అవును గాక, ప్రతి అప్పు తీర్చబడును గాక, ప్రతి నొప్పి వెళ్ళిపోను గాక, ప్రతి బాధ కలత నజరేయుడు యేసునామములో తొలగిపోను గాక. బలమైన మీ కార్యములు జరిగించి మీ నామములో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. నమ్ముతున్నాం ఈ ప్రార్థన ద్వారా మీరు ఎంతో మేలు పొందారని నమ్ముతున్నాం. మీ కంటిన్యూటీగా మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, సపోర్ట్గా ఉండండి. అలాగే ఇది మొదటిసారి లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. ప్రభు అన్ని విధాలుగా ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.